శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి వరకు మనం హనుమత్ జన్మ వివిధ పురాణాల్లో ఏ విధంగా చెప్పబడింది అన్నది తెలుసుకున్నాం. ఆ తర్వాత కిష్కింధకాండలో రామలక్ష్మణులు ఏ విధంగా పలకరించాడు. ఆ తర్వాత సుగ్రీవుడితో మైత్రి ఏ విధంగా జరిగింది. వాలిని ఏ విధంగా సంహరించాడు. తర్వాత వీళ్ళు స్వయంప్రభ బిలంలోకి ఏ విధంగా వెళ్లారు. ఆ తర్వాత బయటికి ఏ విధంగా వచ్చారు. సంపాతి వారికి ఏ విధంగా సీతాదేవి ఆచూకీ చెప్పాడు. ఆ తర్వాత జాంబవంతుడు హనుమంతుడిలో నిద్రించి ఉన్న శక్తిని ఏ విధంగా మేలుకొల్పాడు. హనుమంతుడు ఏ విధంగా సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడయ్యాడు అన్నది చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మనం సుందరకాండ మొదలు పెట్టబోతున్నాం అనమాట. బ్రహ్మాండ పురాణంలో రామాయణం ఒక మంత్రం అని చెప్పారు. సుందరకాండ సమస్త మంత్రాల్లోకి రాజు అని చెప్పారు. ఈ సుందరకాండ వాల్మీకీయ రామాయణానికి హృదయం అంటూ చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో రామాయణ పారాయణానికి శ్రీరామ ధ్యాన పద్ధతులను ఒక్కొక్క కాండమునకు ఒక్కొక్కటి చొప్పున చెప్తూ సుందరకాండకు ఈ విధంగా చెప్పారు. చంద్రబింబసమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేతి సుందరే కాండ ఉత్తమం. చంద్రబింబం సమాకారం వాంఛితార్థ ప్రదాయకం అంటూ చెప్పారనమాట. ఇది చంద్రబింబం లాంటిది. వాంఛితార్థ ప్రదాయకం ఇది. హనుమంతుడిని సేవించడానికి, ధ్యానించడానికి ఈ సుందరకాండే ఉత్తమం అంటూ ఇందులో అర్థం అన్నమాట. హనుమ ఇప్పుడు సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడై మహేంద్ర పర్వతాన్ని అధిరోహించి తతో రావణనీతాయాః సీతాయా శత్రుకర్షణः ఇయేష పదమన్వేष्टुं చారణాచరితే పథి. తతో రావణనీతాయాః సీతాయ శత్రుకర్షణః అంటూ అన్నారు. అంటే శత్రువును కృశింపజేయగల హనుమ రావణునితోటి తీసుకువెళ్ళబడిన సీత స్థానాన్ని అన్వేషించడానికి చారణులు సంచరించు ఆకాశ మార్గాన వెళ్ళాలని సంకల్పించాడు అని అర్థం అన్నమాట. ఆ తర్వాత సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాముఖః కుర్వాన్ పవనాయాత్మయోనయే తతో హి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. సూర్య మహేంద్రాయ పవనాయ స్వయంభువ. ఇది కూడా సుందరకాండలో శ్లోకమే మనకి. హనుమ సూర్యుడికి, ఇంద్రుడికి, వాయువుకి, బ్రహ్మకు, భూతాలకు అన్నిటికి నమస్కరించి తూర్పు దిక్కుగా తిరిగి తన జన్మకు కారణమైన వాయువుకి నమస్కరించి దక్షిణ దిక్కుగా వెళ్ళాలని శరీరాన్ని అమాంతం పెంచేశాడు. సముద్ర లంఘనం చేయాలనుకున్న హనుమ తన చుట్టూతా ఉన్న వానరులను చూసి ఇలా అన్నట్ట. యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం. రాముడు వదిలిన బాణం ఎలా వేగంగా వెళ్ళిపోతుందో అలాగే నేను రావణుడు పాలించే లంకలో ప్రవేశిస్తాను చూడండి అంటూ వాళ్ళకి చెప్తున్నాడు. లంకలో గాని సీతమ్మ కనబడకపోతే అదే వేగంతోటి స్వర్గానికి వెళ్ళిపోతాను. అక్కడ కూడా సీతమ్మ కనిపించలేదనుకోండి, రావణ్ణి బంధించి తీసుకొచ్చేస్తాను. లేదా లంకా నగరాన్ని మొత్తాన్ని పెకిలించి పట్టుకొచ్చేస్తాను. ఏమైనా పని పూర్తి చేసుకొని గాని తిరిగి రాను అంటూ వాళ్ళతో చెప్పి వాళ్ళందరూ జయజయధ్వానాలు చేస్తూ ఉండగా మహేంద్ర పర్వతం మించి ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇలా త్వరగా వెళ్ళిపోతున్న హనుమను చూసిన దేవతలు పుష్పవృష్టిని కురిపించారట. సూర్యుడు ఎక్కువ తాపం లేకుండా చేసేశాడు. వాయువు అనుకూలంగా సేవించాడు. ఇలా సాగరాన్ని దాటుతున్న హనుమకు కష్టం కలగకూడదని, ఇతను మార్గం మధ్యన విశ్రమించేట్లుగా చేయడం నా కర్తవ్యం అని తలిచి,
సాగరుడు తనలో దాగి ఉన్న పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడితోటి, "ఓ మైనాకా! హనుమ రామకార్యం సాధించడానికి నా మీదుగా ఆకాశ మార్గంలో వెళ్తున్నాడయ్యా! ఇక్ష్వాకు వంశకుడగు రాముణ్ణి సేవించు నువ్వు. ఈ హనుమకు నువ్వు సహాయం చెయ్యి. నాకు ఇక్ష్వాకు వంశీయులు పూజనీయులు. నీకు కూడా పూజనీయులు. నువ్వు నీటి నుండి పైకి రా. అతన్ని నీ శిఖరం పైన విశ్రమింపజేసుకో" అంటూ చెప్పాట. అప్పుడు సాగరుడి ఆజ్ఞ విన్న మైనాకుడు సముద్రం నుండి బయటకొచ్చాట. ఆ పర్వతం చూసి నా ప్రయాణానికి విఘ్నం అని అనుకుని హనుమంతుడు మైనాకుడు ఒక్క దెబ్బ కొట్టాట. హనుమంతుడి బలం తెలుసుకొని పులకిత గాత్రుడైన అతను మనుష్య రూపం ధరించి తన శిఖరంపై నిలిచి హనుమంతుడితోటి, "హనుమా, నీకు నమస్కారం. నీకు ఆతిథ్యం ఇచ్చి నీ శ్రమ తగ్గించడానికి వచ్చిన మైనాకుడిని నేను. రామదూతకు తోడ్పడవలసిందని సాగరుడు నన్ను ఆదేశించాడు. ఎలాగైనా సగరు వంశస్థ రాజుల చేత సముద్రుడు వర్ధిల్లాడు. ఈ బాంధవ్యాన్ని గుర్తించి నువ్వు నా శిఖరం మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తే రామకార్యాన్ని చక్కగా నిర్వహించగలుగుతావు అని నా అభిప్రాయం. నిన్ను పూజిస్తే వాయుని పూజించినట్లే గదయ్యా! కాబట్టి ఆతిథ్యాన్ని స్వీకరించి నన్నును సముద్రుడిని సంతోషపెట్టు" అంటూ పలికాట. అప్పుడు హనుమంతుడన్నట్ట, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా నస్తావర్త్య మిహాంతరే. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. ఓ మైనాకుడా, నీ ఆతిథ్యానికి నేను సంతోషించానయ్యా. దిగమని పట్టుపట్టకు. కార్యానికి వెళ్తున్నాను. పొద్దుపోతోంది. ప్రతిజ్ఞ చేశాను గదా! మధ్యలో ఆగకూడదింక అంటూ పర్వతాన్ని చేత్తో సృజించి మందహాసంతోటి ఆకాశంలో ముందుకు సాగిపోయాడు. ఇది హనుమ చేసిన రెండో దుష్కర కర్మనమాట. దాన్ని చూసిన ఋషులు, సిద్ధులు చాలా ప్రశంసించారట. ఆ తర్వాత దేవేంద్రుడు మైనాకుని ఎదుట ప్రత్యక్షమై, "నేను నీకు అభయం ఇస్తున్నాను" అని పలకగా మైనాకుడు పరమానంద భరితుడయ్యాట. దీని వెనకాల కథ మనకు తెలిసిందే గదా! ఆయన పర్వతాల రెక్కలన్నీ కత్తిరించడం ఆ కథనమాట అది. వాయువేగంతో వెళుతున్న హనుమంతుడి బలపరాక్రమాలు చూడదలిచిన దేవతలు, గంధర్వులు, ఋషులు నాగమాత సురస్సుతోటి సాగరం మీద సాగుతున్న హనుమంతుడుకు ముహూర్తకాలం విఘ్నం అనర్చు నువ్వు. ఎలా విఘ్నం అనర్చాలి అంటే, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభసమం. అంటూ 147 శ్లోకం అనమాట. నిన్ను ఉపాయంతో జయిస్తాడో, విషాదంలో ముంచుతాడో చూద్దాం అని కోరేట దేవతలు. దేవతల వచనానుసారం సురస రాక్షస రూపాన్ని ధరించి హనుమ మార్గాన్ని అడ్డగించి, "ఓ వానరా! దేవతలు నేను నాకు ఆహారంగా నిర్ణయించారు. నేను నిన్ను భక్షిస్తాను. నా ముఖంలోకి ప్రవేశించు" అందట. అప్పుడు హనుమ సంతోషంగా నాగమాతకు నమస్కరించి, "అమ్మా, శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతమ్మను రావణాసురుడు అపహరించాడు. రాముడి ఆజ్ఞ మేరకు ఆవిడ వద్దకు వెళ్తున్నాను. నువ్వు కూడా ఆ రాముడికి సాయం చెయ్యి. లేదా సీతమ్మను దర్శించి మరల రామచంద్రుడికి తెలియజేసి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. నా మాట విశ్వసించు" అంటూ, "నా మాట నమ్ము" అంటూ అన్నట్టు. "అబ్బే! అలా వెళ్ళడానికి వీల్లేదు" అందుట ఆవిడ. "ఇది నాకు దేవతలిచ్చిన వరం. ఇప్పుడు నువ్వు నా నోట్లోకి ప్రవేశించాల్సిందే" అంటూ ఆవిడ నోరుని తెరిచిందట. వెంటనే హనుమ శరీరాన్ని సంకోచింపచి చిన్నది చేసేసి అంగుష్టమాత్రుడైపోయి ఆవిడ నోట్లో ప్రవేశించి బయటకొచ్చేసాడు. వెంటనే ఆకాశానందు నిలిచి ఉత్సాహంతోటి ఉసరస్సుతోటి, "దాక్షాయణి, నీ నోట్లో ప్రవేశించాను. నమస్కారం. వైదేహి ఉన్న చోటుకు వెళ్ళగలను. నీకు దేవతలిచ్చిన వరము సత్యమైపోయింది గదా" అని చెప్పాట. అంతట సురస తన స్వరూపాన్ని వదిలిపెట్టి హనుమంతుడితోటి, "ఓ వానర శ్రేష్ట, హాయిగా ముందుకు సాగి కార్యసిద్ధిని పొందువు" అంటూ ఆశీర్వదించిందట. మహాత్ముడగు రాముడికి సీతమ్మను చేకూర్చు అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇది మూడవ దుష్కర కర్మ. సాధు సాధు అంటూ భూతాలన్నీ ప్రశంసించేట. హనుమ వాయువేగంతోటి సముద్రం మీద సాగిపోతుండగా కామరూపిణి అయిన సింహిక అనే రాక్షసి హనుమంతుణ్ణి చూసి
ఇంతకాలానికి నాకు భోజనం దొరికింది. ఇంత పెద్ద జంతువు నాకు స్వాధీనం అయిపోయిందని అనుకుని హనుమ నీడను పట్టి లాగేసింది. హనుమ ముందుకు వెళ్ళలేక వెనక్కి లాగేయబడుతున్నాడు. ఇరుపక్కలా కిందకు చూశాడు. కింద సముద్రంలో ఆ మహాభూతాన్ని చూసి సుగ్రీవుడు సముద్రంలో నీడను బట్టి లాగేటటువంటి ఒక మహాసత్వం ఉందని చెప్పాడు గదా! అని గుర్తు తెచ్చుకొని అది సింహికే అయ్యుంటుందని అనుకుని తన శరీరాన్ని పెంచేశాట. సింహిక దానికంటే పెద్దదిగా చేసింది తన నోటిని. అతన్ని మింగడానికి మీదకి రాగా వెంటనే హనుమ తన శరీరాన్ని సంకోచింపచేసి దాని నోటిలో దూరి తన గోళ్ళతోటి పొట్టని చీల్చుకొని బయటకొచ్చేశాడు. మళ్ళీ తన శరీరాన్ని యథాపూర్వకంగా పెంచేశాడు. సింహిక హృదయాన్ని హనుమ త్రుంచడం చేత ఆవిడ సముద్రంలో పడిపోయింది. హనుమ చేసిన ఆ మహాభయంకర కార్యాన్ని చూసిన దేవతలు, మహర్షులు అందరూ కూడాను "వానరేంద్ర నీకు అభిమతమగు అర్థము సాధించు" అంటూ ఆశీర్వదించారు. यस्य त्वेतानि चत्वारि वानरेन्द्र यथा तव धृतिर्दृष्टिर्मतिर्दाक्ष्यं सकर्मसु न सीदति. నీ వలె ఎవరికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఉంటాయో అతడెప్పుడూ తన కర్మలయందు దిగులు పొందడు అంటూ పలికిందట. ఈ సింహికను చంపడం అన్నది మనకి 4 దుష్కర కర్మ కింద చెప్పారు. మరి రేపు ఇంకా ఏం చేస్తున్నాడు ఈయన? లంకలోకి ప్రవేశించే ముందు ఇంకా ఇలాంటివి ఏమైనా అడ్డొచ్చాయా ఆయనకి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ఇవన్నీ మనం రేపటి దాంట్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.